మీరు జీడీఎస్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? 2026లో మనకి రూల్స్ అనేవి కంప్లీట్‌గా చేంజ్ అయ్యాయి. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. కంప్లీట్‌గా చూస్తే మీకైతే అర్థమైతదనమాట. అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ ఇన్ఫో. నేను సందీప్. ఈ వీడియోలో మనము జీడీఎస్ లేటెస్ట్ అప్డేట్స్ 2026 అండ్ న్యూ రూల్స్, సాలరీ చేంజెస్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2026లో ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అండ్ ఉండొచ్చు. సో, ఈసారి మనకైతే వేకెన్సీస్ అనేవి ఎక్కువనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏందంటే మనకి రూరల్ ఏరియాస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో మనకైతే ఉండబోతున్నాయన్నమాట. అండ్ దాంట్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఎక్స్‌పెక్టెడ్ పోస్ట్‌లు ఏందంటే మనకి బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాక్ సేవక్ కావచ్చు. అవైతే ఉంటాయన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ ఆల్‌మోస్ట్ సేమ్ అన్నమాట. లాస్ట్ టైమ్ ఏ విధంగా ఉందో అదే అయితే ఉన్నది. దీంట్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ అయితే 100% పాస్ అవ్వాలి. అండ్ మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ అయితే కొంచెం కంపల్సరీ అనమాట. ఈసారి ఇది కొంచెం డిఫరెంట్ ఇదైతే తీసుకురావడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిటెడ్ ఎలా ఉంటది? ఏజ్ లిమిట్ వచ్చేసి మనకైతే 18-40 ఇయర్స్ అనమాట. అండ్ ప్లస్ మనకైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్ అప్లికబుల్ అయితదనమాట. అప్లై అయితది. సారీ. ఏందంటే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ అట్లా ఉంటదనమాట. ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి. అండ్ జీడీఎస్ సాలరీ టీఆర్‌సీది ఎంతుంటది? సాలరీ మేజర్‌గా ఇంక్రీజ్ అయితే లేదు. బట్ డీఏ అయితే రివైవల్ అయితా ఉంటదనమాట. కొంచెం కొంచెం పెరుగుతా ఉంటది. అండ్ సాలరీ స్ట్రక్చర్ అలా ఉంటది. సో, బీపీఎంకొచ్చేసి మనకి 12,000 నుంచి 29,380 వరకు ఉంటది. అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవకొచ్చేసి సేమ్ ఉంటదనమాట. 10,000-24,470. అంటే జాయిన్ అవ్వగానే మనకైతే బీపీఎంకి 12,000 బేసిక్ పే ఉంటది. అండ్ ఏబీపీఎంకి 10,000 ఉంటది. అండ్ ఎలా అంటే అది టీఆర్‌సీ అనేది సిస్టమ్ బేస్ మీద ఉంటది. ఎలా అంటే వర్కింగ్ అవర్స్ బట్టి అదైతే ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయితే అయిందనమాట. ఎలా అంటే జీడీఎస్‌కి ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. దీనికైతే జీడీఎస్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో, సెలక్షన్ బేసిక్స్ ఏంది? బేసిక్స్ వచ్చేసి మనకైతే ఖచ్చితంగా మనకైతే 10థ్ మార్క్ షీట్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వైస్ కట్ ఆఫ్ అయితే ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదైతే ఉంటదనమాట ప్రాసెస్. ఎగ్జామ్ అయితే ఉండదు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ ఇంపార్టెంట్ చేంజెస్ ఏందంటే ఇప్పుడు ఈసారి చేంజెస్ ఏం చేశారంటే 2026లో మనమైతే మెరిట్ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్ట్రక్చర్ కూడా ఉంటదనమాట. అది కూడా దాంట్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయన్నమాట. అండ్ లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ అయితే ఈసారి ఖచ్చితంగా అడుగుతారనమాట. వేరే స్టేట్‌లో పెట్టుకోవడానికి కూడా మనకి ప్రూఫ్ అనేది లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ అనేది అడగబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైము కొన్ని స్టేట్స్‌లో ఎలా అంటే వచ్చింది. బట్ లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ లేదని చాలా మందినైతే రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ అనేది ఎవరు చేయలేదు. బట్ ఏందంటే వాళ్ళ విలేజోళ్ళకి వాళ్ళు ఏ విధంగా అంటే మనం విలేజ్‌లో వెళ్తే సర్పంచ్ సిగ్నేచర్ చేయాలి. సో, వాళ్ళైతే సిగ్నేట్ చేయలేదు. దానివల్ల చాలా మందైతే మా ఫ్రెండ్స్ గూడా ఉన్నారు దాంట్లో. సో, ఇది ఎస్పెషల్లీ మనకైతే అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగింది. అండ్ మేఘాలయలో గూడా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఆహ్, ఫైనల్‌గా నేనైతే ఒకటే అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏందంటే జీడీఎస్ అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. ప్రతి డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ మార్క్స్ మెమో అయితే క్లియర్‌గా ఉండాలి. అదైతే ఒకసారి చెక్ జేసుకోండి. మొత్తం క్లియర్‌గా మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ప్రతీదీ అప్డేట్ అయితే పెట్టుకోండి. మనకైతే 26 నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ గట్టిగా ఈ నెలలో మనకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఈ మంత్ లేకుంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో అయితే మనకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నది. ఈ వీడియో గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ జీడీఎస్ పోస్టల్ అప్డేట్స్ కోసం సందీప్ ఇన్ఫో ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనమైతే సాలరీ ఫుల్ బ్రేక్ డౌన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేయబోతున్నాను. ఏ విధంగా సాలరీ ఉంటది ఏంది అనేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్.